श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। बदरी विशाल भगवान की जय। हरि ओम तत्सत्। श्रीमद्भागवत महापुराणं 6వ స్కందమునందు అజామిలునుడి యొక్క ఉపాఖ్యానము విన్నాము. ఆ అజామిలుడు యొక్క కథలో భగవానుడి యొక్క స్మరణము, భగవన్ నామం యొక్క స్మరణము, ఈ రెండు యొక్క ముఖ్యత్వమును వివరించి అక్కడ నిరూపించబడినది. ఆ తరువాత అధ్యాయమునందు పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తున్నాడు శుక మహర్షి దగ్గర. ఓ మహర్షి, మీరు 3వ స్కందములో చాలా సృష్టి విషయములన్నిటిని గురించి చెప్పారు. నాకు వంశ పరంపర గురించి కూడా చెప్తున్నారు. ఆ తరువాత మరలా సృష్టి ప్రచేతసులు అనేటువంటి ఒక కథ చెప్పారు. ఆ ప్రచేతసులు తపస్సు చేసి ఆ నదిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి మారిష అనే ఒక అమ్మాయిని వనదేవతలు బహుకరించినాయి. ఆ అమ్మాయిని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అని చెప్పారు. ఆ తర్వాత ఏమైనది, ఆ సంతానము సృష్టి ఉత్పత్తి ఎలా జరిగినదని ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ, ఆ ప్రచేతసుల ద్వారా మారిష అనే ఆ అమ్మాయి మూలముగా, భార్య మూలముగా వాళ్లకు దక్షుడు పుట్టాడు. ఈ దక్షుడే మొదట దక్షుడు విన్న కథలో శివుడిని కోపగించుకొని శపించి ఇట్లా చేశాడే, ఆ పాపమునకు తగినట్లుగా దక్షుడు మరలా ఇక్కడ మరొకసారి పుట్టి ప్రజాపతిగా ఇప్పుడు మరలా సృష్టికి సహకరించబోతున్నాడు. అలా చెప్పి ఆ దక్షుడు మానసిక శక్తితోటే, మనోసంకల్పముతోటే అనేక మంది ప్రజాపతులను, దేవతలను, అసురులను, మానవులను, పశువులను
ఇలా అనేకం సృష్టి చేశాడు. ఆకాశము, నేల, నీరు నివాసముగా ఉండేటువంటి అనేక జంతువులను కూడా సృష్టించాడు. కానీ చాలా తొందరగా సృష్టి పెరగటం లేదు, వర్ధిల్లటి లేదని గమనించి ఆయన ఏం చేశాడు, దానికి ఏమి చేయాలి అని ఆలోచనతోటే తపస్సు కోసం మరలా వింధ్య పర్వతముల యొక్క పాదముల యందు ఆ వింధ్య పర్వతముల లోయల్లోకి వెళ్ళి అక్కడ అఘవర్షణం అని చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక సరస్సు ఉన్నది, గొప్ప తీర్థం. ఆ అఘమర్షణం అన్నామే పాపమును పోగొట్టేది అని అర్థం. అఘమన్న పాపం, మర్షణమన్న తొలగించబడటం. అక్కడ అతడు చక్కగా తపస్సులో మనస్సును ఏకాగ్రత చేసి ఆ శ్రీహరిని గురించి ధ్యానం చేస్తున్నాడు. అలా ధ్యానం చేసేటప్పుడు ఆ భగవాను శ్రీహరిని ఈ దక్ష ప్రజాపతి హంసగుహ్యము అని చెప్పబడే ఒక స్తోత్రముతోటి స్తుతించాడుట. హంసగుహ్యము అంటే అర్థము పరమహంసలు జ్ఞానుల యొక్క జ్ఞానమునకు రహస్యము. వాళ్ళు జ్ఞానులు ఎట్లా అయినారు, పరమహంసలు ఎట్లాగైనారంటే ఆ రహస్యమును చెప్పేటువంటి ఈ స్తోత్రమును స్తుతించి ప్రార్థించాడు. నేను ఆ స్తోత్రమును చెప్తాను పరీక్షిత్తు, విను అంటున్నారు. ఈ స్తోత్రం అండి హంసగుహ్య స్తోత్రము 12 శ్లోకములతోటి అత్యంత నిగూఢముగా ఉపనిషత్తులాగా ఆత్మతత్వమును తత్వ వివేకమును తెలిపేటువంటి శ్లోకాలుగా ఉన్నాయి. ఇలా భాగవతములో మధ్య మధ్యలో చిన్న చిన్న ఉపనిషత్తులుగా, ఆ ఉపనిషత్తు పేరు పెట్టలేదు, వేరేదో పేరు పెట్టినా కూడా ఇవన్నీ ఉపనిషత్తులే. కాబట్టి ఇక్కడ హంసగుహ్య ఉపనిషత్తు అని మనము చెప్పుకోవచ్చు. ఇవి శ్లోకాలు వింటేనే మనకు మనసు శుద్ధమై ఆత్మజ్ఞానం ఏర్పడుటకు సహకరిస్తాయి. కాబట్టి ఈ శ్లోకములన్నీ నేను ఒకటొకటి చదువుతూ అర్థమును, సారాంశమును కొంచెం కొంచెముగా చెప్తాను. ప్రజాపతిరువాచ నమః పరాయ వితదానుభూతయే గుణత్రయాభాస నిమిత్తబంధవే అదృష్టధామ్నే గుణతత్వబుద్ధిభిః నివృత్తమానాయ దధే స్వయంభువే. స్వయంభువే స్వయం తేజస్సుతోటి స్వప్రకాశం, స్వయముగా తనకు తానే ప్రకాశించేటువంటి ఆ పరమాత్ముడి, పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. ఎటువంటి వాడు ఆయన? ఆ పరమేశ్వరుడు ఆయన యొక్క అమోఘమైనటువంటి మాయాశక్తితోటి 5 పంచమహాభూతములను సృష్టి చేసి, అలాగే 5 జ్ఞానేంద్రియములను, మనస్సంఘాతమునంతా కూడా సృష్టి చేసి, తర్వాత త్రిగుణాత్మకమైనటువంటి ఆ 3 గుణములతో తయారైన ఈ ఉపాధి అంటే ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్లో ఆ చైతన్య స్వరూపుడు తన్ను తాను అలా చూసుకున్నాడు. చూసుకుంటే అద్దంలో చూసినట్లుగా ఆయన యొక్క ప్రతిబింబం అక్కడ జీవుడుగా కనపడింది. జీవుడు అనేది నిజముగా సత్యముగా ఏమీ లేదు. చైతన్యుడు పరమాత్ముడే ఈ శరీరము, మనస్సు అనే అద్దములో చూసుకున్నప్పుడు ఒక జీవుడుగా తన ప్రతిబింబమే అక్కడ కనపడుతుంది. కాబట్టి ఆ పరమేశ్వరుడే తన యొక్క మాయాశక్తితోటి కల్పించబడినటువంటి దేహ బుద్ధులు, ఇంద్రియములు, ఈ సంఘాతములో ఆయన జీవుడుగా తనే ప్రకటనమవుతున్నాడు. కాబట్టి జీవుడని చెప్పే, తర్వాత శరీరము, మనస్సు అని చెప్పే, మాయ అని చెప్పి వీటన్నిటికి కూడా ఆయనే యజమానుడు.
సరి ఇటువంటి ఈ త్రిగుణ గుణముల వలన ఏర్పడినటువంటి ఈ కార్యము మొత్తం జగత్. ఎవరైతే ఈ త్రిగుణాత్మిక మాయా చేత సృష్టించబడిన ఈ జగత్తు ప్రపంచము నామరూపములు సత్యమనే బుద్ధి కలిగి ఉంటారో వాళ్లకు ఈ భగవానుడి యొక్క నిజస్వరూపము తెలియదు. నామరూప జగత్తుకి ప్రపంచమును ముఖ్యత్వం ఇవ్వకుండా ఉంటే మనం తెలుసుకోగలము. ఎందుకంటే ఆయన ఈ ప్రత్యక్ష ప్రమాణములైనటువంటి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు వీటన్నిటికీ ఆయన అందేవాడు కాదు, గోచరము కాడు. ఆయన స్వయం ప్రకాశుడు. అటువంటి ఆ పరమాత్ముడికి నమస్కరిస్తున్నాను. నయస్య సఖ్యం పురుషో వైతి సఖ్యుః సఖావసన్ సంవసతః పురేస్మిన్ గుణో యథా గుణినో వ్యక్తదృష్టేః తస్మై మహేశాయ నమస్కరోమి. ఎటువంటి మహేశాయ, మహా ఈశుడైనటువంటి సర్వమునకు కారణభూతమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపుడైన మహేశుడికి నేను నమస్కరిస్తున్నాను. ఏమిటి ఆయన యొక్క గొప్పతనము? పైన శ్లోకంలో చెప్పినట్టు ఈ జీవుడు, ఆ పరమేశ్వరుడు, వీళ్ళు ఈ జీవేశ్వరులు ఎప్పుడూ కలిసే ఉంటారు. వాళ్ళు సర్వకాలం మిత్రులుగానే ఉంటారు. ఉంటూ ఈ నగరము అని పిలువబడేటువంటి దేహము, పురం, ఓకే, ఈ పురములో నివసిస్తాడు కాబట్టి ఆయనకి పురుషుడు అని పేరు. ఈ పురములో ఉండి అనుభవిస్తుంటాడు కాబట్టి ఆయన పూర్ణుడే. కానీ ఈ పురములో నివసిస్తూ ఆయనను ప్రకటించుకుంటున్నాడు కాబట్టి మిత్రుడుగా ఉంటున్నాడు. జీవుడు, ఈశ్వరుడు మిత్రులు ఎప్పుడు కలిసే ఉన్నారు. కానీ ఈ జీవుడు తనను తాను సపరేట్గా అనుకోవటం మొదలుపెట్టి ఆ అద్దములో కనిపించే ప్రతిబింబము ఎట్లాగైతే ఒకవేళ తను నేను వేరేని అనుకోవటం మొదలుపెట్టింది అనుకోండి, ఎలా ఉంటుంది? అలా ఈ జీవుడు అలా అనుకుంటాం వలన సర్వ జగత్ సాక్షి అయినటువంటి ఆ తన యొక్క నిజస్వరూపమును పరమాత్మను తెలుసుకోలేకున్నాడు, గుర్తించలేకున్నాడు. ఎలాగంటే చూడండి, దేని చేతైతే ఏ ప్రకాశము చేతైతే వస్తువులు, ఇంద్రియములు, మనస్సు ఇవన్నీ ప్రకాశింపచేయబడుతున్నాయో, ఆ ప్రకాశింపచేయబడినటువంటివి దేని చేతైతే ప్రకాశింపచేయబడినవో ఆ ప్రకాశమును ఇవి తెలుసుకోలేవు. మరలా చెప్తాను అర్థమయ్యేట్లా. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఇవి ఉన్నాయి కదా, ఈ శబ్దములు, విషయములు ఇవన్నీ కూడా ఇంద్రియముల చేత ప్రకాశింపచేయబడుతున్నాయి. ఇప్పుడు బయట రూపము, వర్ణము ఉన్నదంటే అది కళ్ళు ప్రకాశింపచేస్తున్నాయి. కానీ ఆ రూపము, రంగు ఉన్నటువంటి ఆ వస్తువులు అవి కళ్ళను తెలుసుకోగలవా? తెలుసుకోలేవు. అలాగే శబ్దము కూడా అనేక శబ్దములను తెలియజేస్తున్నది. కానీ తెలియజేసే ఆ శబ్దములు ఈ శబ్ద శక్తిని తెలుసుకోలేవు. కాబట్టి ఇంకా సులభముగా అర్థం చేసుకోవాలంటే అద్దములో చూసేటువంటి మన ప్రతిబింబము, ఆ ప్రతిబింబము నన్ను తెలుసుకుంటున్నదా? నిజముగా అద్దము ముందు నిలుచున్నటువంటి నేను ఆ ప్రతిబింబాన్ని తెలుసుకుంటున్నానా? అది చూడటానికి నాలాగే ఉంది. నేను ఏది చేస్తే అది చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను లేకుండా ఆ ప్రతిబింబము నన్ను తెలుసుకోగలదా? ఎందుకంటే ప్రతిబింబం అనేది అక్కడ లేదు, అది వాస్తవము కాదు కదా, సత్యము కాదు కదా. ఇలా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ జీవుడు అనేటువంటి బుద్ధిలో ప్రకాశిస్తున్నటువంటి ఈ ప్రతిబింబం ఈ ఇంద్రియములు, వస్తువులు, లోకము ఇటువంటివన్నిటి గురించి జ్ఞానము ఏర్పడి తెలుసుకుంటున్నాడు. కానీ తాను
పరబ్రహ్మమని తెలుసుకోవటానికి ఈ బుద్ధి యొక్క జ్ఞానము, ఈశ్వర జ్ఞానము ఈ జీవుడికి ఈ బుద్ధిలో బుద్ధి చేత గ్రహించబడేది కాదుట. ఈశ్వరుడికి ఈ జ్ఞాన విషయంలో చేర్చలేం. ఎందుకంటే జ్ఞానము అజ్ఞానము రెండింటికి కూడా ఏది సాక్షిగా ఉన్నదో అది పరబ్రహ్మము. కాబట్టి ఈ జీవుడు ఈ ప్రయత్నంలో కొంచెం కష్టపడతాడు. అసలు జీవుడు ఆ కష్టము పడకుండా ఉండాలంటే జీవుడు నేను అనేది లేనే లేదు, ఉన్నది అనిపిస్తున్నది, స్ఫురిస్తున్నది ఆ పరమాత్మ అని అనుకోవాలి, అది నేనని అనుకోవాలి. అటువంటి సర్వేశ్వరుడికి నమస్కారం. దేహోసవోక్ష మనవో భూతమాత్ర నాత్మానమన్యం చ విదుః పరం యద్ సర్వం పుమాన్ వేద గుణాంశ్చ తజ్ఞః న వేద సర్వజ్ఞమనంతమీడే. సర్వజ్ఞుడు, సర్వమును తెలుసుకుంటున్నటువంటి వాడు, సర్వజ్ఞానములకు జ్ఞానస్వరూపుడు, శుద్ధ జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముడిని నేను ప్రార్థిస్తున్నాను, స్తుతిస్తున్నాను. ఆయన పైన శ్లోకంలో చెప్పినట్లుగా జీవుడు ఈ శరీరంలో ప్రతిబింబముగా కనిపించి జీవించడం ఇదన్నీ కూడా తత్కాలమే, తాత్కాలికము. కానీ దేశ కాల వస్తువుకి ఏ పరిచ్ఛేదము లేనటువంటి వాడు, వాటికి బద్ధుడు కానటువంటి ఈ సర్వజ్ఞుడున్నాడు చూడండి. ఆ సర్వజ్ఞుడైన ఈశ్వరుడిని మన మనస్సులో ఒక జ్ఞానముగా చెయ్యలేడు. పైన చెప్పిన విషయాన్ని మరలా ఇక్కడ చెప్తున్నారు. తజ్ఞః న వేద. ఎందుకంటే ఇవన్నీ కూడా లిమిటెడ్, వీటి యొక్క శక్తి లిమిటెడ్. ఇప్పుడు ఇక్కడ వరకు చెప్పినటువంటి శ్లోకముల యొక్క అర్థమంతా కూడా ఒకటేమిటంటే జీవుడు ఈశ్వరుడు మిత్రులుగా ఉన్నారు అనేది ముండకోపనిషత్తులో ఇలాగే ఒక చెట్టు మీద 2 పక్షులు నివసిస్తున్నాయని చెప్పి ముండకోపనిషత్తు చెప్తుంది. ఒకటి జీవుడు, మరొకటి పరమేశ్వరుడు. ద్వాసుపర్ణా సయుజా సకాయ సమానం వృక్షం పరిషశ్వజాతే. ఒకే చెట్టు మీద నివసిస్తున్నారు. కానీ దాంట్లో ఆ జీవుడు మాత్రం ఒక్కొక్క బ్రాంచ్ మీద నుంచి, కొమ్మ మీద నుంచి కొమ్మ మీదకి జంప్ చేస్తూ అక్కడక్కడ ఉండే పళ్ళనన్నీ తింటూ, పులుపైన పండ్లు, తీపైన పండుని తింటూ, సుఖదుఖములను అనిపిస్తూ అలా ఆ మిత్రుడైనటువంటి పరమాత్ముడి దగ్గర నుంచి దూరం అయిపోయాడుట. అలా ముండకోపనిషత్తు వర్ణిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ మనసు ఇంద్రియములకు గోచరము కానిటువంటి సత్యము ఈ సర్వజ్ఞుడు పరమాత్మ అన్నప్పుడు దీనిని గురించి కూడా కేనోపనిషత్తు చాలా శ్లోకాలలో చక్కగా వివరిస్తుంది. ఒకటి చెప్తాను. ఏమిటంటుందంటే న చక్షుర్గచ్చతి న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః. ఆ పరబ్రహ్మ పరమాత్మ దగ్గరకు తత్ర అక్కడ కళ్ళు వెళ్ళి తెలుసుకోలేవు. దీనికి ఒకటే చిన్న ఉదాహరణ. కళ్ళను చూడగలుగుతున్నాయా చెప్పండి? కళ్ళను చూడగలగటం లేదు. కాబట్టి అలాగే మనస్సును కూడా చూసుకోలేదు. అప్పుడు వీటన్నిటినీ తెలుసుకుంటున్నాను అని అనిపిస్తూ సాక్షిగా ఎవరైతే ఉన్నాడో వాడే బ్రహ్మం, వాడే నేను మనస్సుకి ఇంద్రియములకు ముఖ్యత్వం ఇవ్వకుండా నేనుగా నిలుచున్నానంటే నా స్వరూపంలో నేను నిలుచున్నట్టే. ఎప్పుడైతే వీటన్నిటోటి తాదాత్మ్యం చెందివి అని నావనుకుంటే వాటిలో పడిపోతున్నాను. అలాగే మరొక చోట కేనోపనిషత్తు యద్వాచానద్భ్యుతితం, ఈ వాక్కు ద్వారా అది
చెప్పి ఇలాంటిదని వివరించి వర్ణించటం కష్టం. కానీ ఏన వాగ్యద్బుధ్యతే, కానీ దేని వలన ఈ వాక్కు ప్రకటనమవుతున్నదో ఆ శక్తి, అది పరమాత్ముడు, అది బ్రహ్మం, అది నేనే. కాబట్టి తదేవ బ్రహ్మత్వం విద్ధి అంటుంది కేనోపనిషత్తు. అదే ఎవరైతే వాక్కుని, ఇంద్రియములన్నిటినీ, మనస్సుని ప్రకాశింపచేస్తున్నాడో, బుద్ధిని ప్రకాశింపచేస్తున్నాడో, తర్వాత జ్ఞానమును అజ్ఞానము రెంటిని ప్రకాశింపచేస్తున్నాడో, సత్ అసత్ రెండుని ప్రకాశింపచేస్తున్నాడో, ఉన్నది లేదు అని రెండుని తెలుసుకుంటున్నాడో, అటువంటి వస్తువు ప్రజ్ఞాస్వరూపుడవు నువ్వే బ్రహ్మము అని చెప్పి తెలుసుకో. నా ఇదం ఎదిదం ఉపాసతే, నువ్వు అనుకుంటున్నటువంటి, నువ్వు ఉపాసన చేస్తున్న ఆ విగ్రహములు, పూజలు, ఆ రూపాలు, నామాలు కాదు, నువ్వే శుద్ధ పరబ్రహ్మ స్వరూపుడివి అని తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఇంత వివరంగా తత్వజ్ఞానము చెప్తున్నటువంటి ఆ దక్షుడు పరమాత్ముడిని వేరుగా పెట్టే నమస్కరిస్తున్నాడు. చూడండి, నమస్కరిస్తున్నానంటే నేను వేరుగా ఇక్కడ ఉంటేనే కదా అక్కడ నమస్కరిస్తాను. కాబట్టి జ్ఞాననిష్ట ఏర్పడినప్పుడు మహాత్ములకి నన్ను నేనే ఎలా నమస్కరించుకుంటాను? నేను తప్ప మరొక వస్తువు లేదు కదా, ఏకమేవా ద్వితీయం కదా, అది అద్వైత నిష్ట. కానీ ఇప్పుడు దక్షుడు ఆ ఆత్మతత్వమును వివరిస్తున్నా కూడా దేవుడిని, పరమాత్మను వేరుగానే పెట్టాడు. ద్వైతములో ఉండే, ద్వైతం ఉన్నది కాబట్టే నేను నమస్కరిస్తున్నాను, ఆయనకి నేను తల వంచుతున్నాను, ఆయన నేను స్తుతి చేస్తున్నానంటే నేను ఇక్కడ వేరుగా ఉన్నాననే కదా. కానీ ఆ శ్లోకముల అర్థములన్నీ చెబితే ఆయన నాకంటే భిన్నముగా లేడు. చూడండి, ద్వైతము స్థితిలో ఉండి ద్వైత భావనని మనసులో పెట్టుకుని అద్వైతమును గురించి వివరిస్తున్నాడు. ఇలాగే మన యొక్క స్థితి కూడా మొదటలో, ఇప్పుడు ఈ గురువు శిష్యుడు, నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు, ఈ చెప్పేవాడు వినేవాడు, ఇవి రెండు లేవు. చెప్తున్నవాడే వింటున్నాడు, వింటున్నవాడే చెప్తున్నాడు. ఇది అర్థం చేసుకోవాలంటే చాలా పరిపక్వత రావాలి, ధ్యాననిష్ట రావాలి, సూక్ష్మమైన చింతన రావాలి. సరే, అలా చెప్పి యదోపరామో మనసో నామరూప రూపస్య దృష్ట స్మృతి సంప్రమోషాత్ య ఈయతే కేవలయా స్వంస్తయా హంసాయ తస్మై సద్మనే నమః. సద్మనే అప్పుడంటే శుద్ధ చిత్తములో నివసిస్తున్నవాడు. శుద్ధ చిత్తం అంటే ఏంటి? ఎక్కడైతే ఆలోచనలు, థాట్స్ లేవో, ద థాట్లెస్ మైండ్ ఈజ్ కాల్డ్ కాన్షియస్నెస్. ద వేవ్స్ ఇన్ ది కాన్షియస్నెస్ ఈజ్ కాల్డ్ మైండ్ అండ్ ద థాట్స్. స్వామీజీ చెప్తారు, ఎట్ ద డిస్టర్బ్డ్, చలనం ఉన్నటువంటి కాన్షియస్నెస్ మనస్సు, చలనము లేని మనస్సు కాన్షియస్నెస్ చైతన్యం. ఇక్కడ చక్కటి ఒక ప్రత్యాహారం. అప్పుడు ఎట్లా నేను నన్ను ఇటువంటి శుద్ధ చిత్తములో తెలుసుకోగలను? ఓకే, స్వసంస్థాయ హంసాయ, నా స్వరూపంలోనే నేను నిలుచున్న అజ్ఞాన వినాశకుడైన హంసాయ అంటే అజ్ఞానమును నాశనము చేసేటువంటి వాడు. తర్వాత స్వసంస్థాయ ఆత్మనిష్టచే, ఎవరైతే మనము అందరము కూడా జ్ఞానము పొందటం అంటే ఏమిటి? ఏమవుతుంది యాక్చువల్గా? ఇంద్రియ వ్యాపారములు, మనో వ్యాపారములు అన్నిటిని ఎప్పుడైతే కట్టి పెడతామో
అప్పుడు ఏమవుతుందట, నామరూపములు ని గ్రహిస్తున్నటువంటి ఈ మనస్సు ఉన్నది చూసారా, నామరూప ప్రపంచమును ఎవరు గ్రహిస్తున్నారు? మనసు గ్రహిస్తున్నది. మరి నిద్రపోయినప్పుడు చూడండి, ఈ నామరూప ప్రపంచము కనిపించటం లేదు, కానీ నేను ఉన్నాను. ఏమి నామరూప ప్రపంచం కనిపించడం లేదంటే మనస్సు అక్కడ తన స్వరూపంలో తాను లయించిపోయినది. ఎప్పుడైతే మనస్సు లయించిపోతుందో అప్పుడేమవుతుంది, ఇక్కడ జీవుడు అనేవాడు ఉండడు. జీవుడు అనేవాడు లేనప్పుడు ఏమవుతుంది, అద్వితీయమైనటువంటి ఆత్మ మాత్రమే ప్రకాశిస్తున్నది. మనందరము నిద్రలో అద్వైత స్థితికి వెళుతున్నామండి, కానీ అదిదా అద్వైత స్థితి అని చెప్పి మనకు తెలియటం లేదు. కానీ అక్కడ ఆనందం ఉన్నది, ఏకత్వం ఉన్నది, ద్వైతము తెలియలేదు, ఏ భయము లేదు, ఆనందము ఆనందము. ఏ ఇంద్రియ సుఖమునకు సంబంధము లేకుండా, ఏ ఇంద్రియ సుఖమునకు సమానముగా కంపేర్ చేయడానికి వీలు లేనంత ఒక ఆనంద స్థితి, భయరహిత స్థితి. ఓకే, ద్వైతమే లేదు అక్కడ, ఏ రెండోదనేదే కనపడటం లేదు. ఎందువలన? మనస్సు ఇంద్రియములు అన్నీ కూడా అడిగిపోయినాయి. అణిగిపోయినప్పుడు తత్కాలమునకు మరల లేచినప్పుడు అవి ప్రవర్తిస్తున్నప్పుడు మనకు ఈ నామరూప ప్రపంచము కనిపిస్తున్నది. అప్పుడు జ్ఞానముతోటి మెలుకు వచ్చిన తర్వాత కూడా జ్ఞానమునకు మేల్కొంటే ఈ అజ్ఞానము ఏదైతే మన యొక్క స్వరూపమును తెలియకుండా చేస్తున్నదో, కనుమరుగు చేస్తున్నదో, మరుగుపరుస్తున్నదో అది మనల్ని ఇంకా బాధించరు. కాబట్టి మెలకుతో ఉన్నప్పుడు నేను జ్ఞానమునకు మేల్కోవాలి. నిద్రలో మేల్కో ఉండేందుకు నిద్రలో ఏమి చేసేది ఏమీ లేదు. అది సహజముగానే ప్రకృతి పరముగానే అవన్నీ అణిగిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి ఆత్మ అద్వితీయమైనదే ఎప్పుడూ ఉన్నది. మెలుకుతో ఉన్నప్పుడు ఉన్నదదే, స్వప్నమునందు ఉన్నదదే, నిద్రావస్థలో ఉన్నది కూడా అదే. అది ఎప్పుడూ కూడా అద్వితీయముగానే ఉన్నది. అది అప్పుడు గుర్తుంచుకోవటమే. ఇప్పుడు ఎందుకు మెలుకు వచ్చిన తర్వాత ద్వైతమును చూసి నేను భయపడటము, ఆశపడటము, అది సత్యమని నమ్మకుండా ఉంటే సరి. ఆ నమ్మకుండా ఉండటం అనేదే, దాని మీద ఆధారపడకుండా ఉండటం అనేదే జ్ఞానము. అందుకని ఏంటో జ్ఞానం అంటే ఏదేదో అని అనుకోకూడదు. ఇప్పుడు మెలకుతో ఉండి నేను ఎలా గ్రహిస్తున్నాను, ఎలా గుర్తిస్తున్నాను ఈ మిథ్యానామరూప ప్రపంచమును అని ఆలోచిస్తే అదే జ్ఞానం. కాబట్టి ఇప్పుడు అంతఃకరణము శుద్ధమైనదంటే ఇది. అప్పుడు ఈ విధంగా జీవుడు, నేను జీవుడిని కాదు, నేను ఆత్మస్వరూపుడినే, ఈశ్వర స్వరూపుడు, నేనే బ్రహ్మమునని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ తర్వాత ఇంకా ఇటువంటి సెల్ఫ్, నా గురించి నేను చిందించాలంటే ఆత్మవిచారము, నేను ఎవరును అనే విచారము. అదేమిటి, ఎలా జరుగుతుంది? మనీషినోంతర్హృది సన్నివేశితం స్వశక్తిభిర్నవభిశ్చ త్రివృద్ధిభిః వహ్నిం యథా ధారుణి పాంచదస్యం మనీషయా నిష్కర్షంతి గూఢం. ఒక ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. ఎట్లాగైతే ఈ అగ్నిహోత్రమును, ఇప్పుడు కట్టెలో, ఎండిపోయిన కట్టెలో అగ్ని దాగుకొని ఉన్నది. ఆ అగ్నిని బయటికి రప్పించేందుకుట ఆ రోజుల్లో అయితే 15 సామిధేని మంత్రములను పఠిస్తూ దాన్ని మధిస్తారుట. అట్లా మదించినప్పుడు ఘర్షణ కలిగిస్తే దాంట్లోంచి నిప్పు పుడుతున్నది. అలాగే వివేకము వైరాగ్యములతో, వివేకపూర్వకమైనటువంటి బుద్ధిలో
ఆ, ఈశ్వరుడు ఈ సంఘాతములకు సంబంధము లేదు, నేను జీవుడను కాను, ఈ జీవుడు నేను అనే ఈ ఇండివిజువల్ అహంకారము సరి అయినది కాదు అని చెప్పి వివేచనతోటి గుర్తించి అలాగే ఆత్మమును దర్శిస్తారుట ఎవరు? జ్ఞాన సాధకులు. కాబట్టి ఎక్కడి నుంచి ఇది ఇలా చేయగలుగుతాం? ఉపాధులంటే ఏమిటి? దానికి మొదట చెప్తున్నారు అవ్యక్తము. అవ్యక్తం అంటే అన్మానిఫెస్ట్, పరాప్రకృతి, మూల ప్రకృతి. దానిలోంచి బుద్ధిశక్తి అనేటువంటి మహత్తత్వం పుట్టినది. అహంకారము, మనస్సు, 5 సూక్ష్మభూతములు మొత్తం కలిసి 9 అయినాయి. ఈ 9 ఆ పరబ్రహ్మమైనటువంటి నా యొక్క సత్వ, ఇక్కడ నా యొక్క అని చెప్తున్నప్పుడు ఈ చిన్న శరీరంలో ఉండి అహంకార జీవుడు కాదండి. ఎందుకంటే నేను పరబ్రహ్మమును బ్రహ్మమునే అని చెప్పి డిక్లేర్ చేశాము కదా ఇప్పుడు ఈ 5 శ్లోకాల్లో. ఆ దృష్టితోటి నేనని చెప్తున్నాను ఇక్కడ, మీరు అర్థం చేసుకోవాలి. ఈ చిన్న శరీరంలో ఉండే ఈ ఉపాధిని నేను అనుకుంటే నేను అల్పమైపోతాను. నేను భూమాగా ఉండాలి, నేను బ్రహ్మము, బృహత్తత్వాత్ ఇది బ్రహ్మం, పెద్దవాటన్నిటికంటే పెద్దది. అప్పుడు ఈ 9 రకాలైనటువంటి శక్తులు నా యొక్క మాయాశక్తి వలనే సత్వరజస్తో గుణముల యొక్క కార్యములు. ఇది తెలుసుకున్నటువంటి వాడు అప్పుడు ఈ ఉపాధులు ఇవన్నిటితోటి నేను ఎందుకు తాదాత్మ్యం చెందాలి? అవి నాలో నుంచి ప్రకటనమై ముందు కనపడుతున్నాయే కానీ వాటిలో నేను కలిసిపోయి నన్ను నేను మర్చిపోవచ్చా? నన్ను నేను మరిచిపోవటమే పెద్ద చేటు. నన్ను నేను మరిచిపోయి నేను ఆత్మనని తెలుసుకోకుండా, నేను దేహమునని ఆత్మనని చెప్పుకోకుండా దేహము నేనని చెప్పుకుంటే పాపం. నన్ను నేను ఆత్మ పరబ్రహ్మ స్వరూపుడను, సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి సచ్చిత్ ఆనంద స్వరూపము నేనని చెప్పుకోకుండా నేను దేహమును ఈ శరీరంలో చిక్కుకుపోయినాననే భావనతోటే జీవిస్తే దానికి పేరు ఆత్మహత్య. ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పినవే, నేను మీకు ఈ తెలుగులో ఇట్లా అర్థమయ్యేటి చెప్తున్నా. కాబట్టి ఇలా వివేకము ముఖ్యము. ఇది సత్యము కాదు. బుద్ధి ఉంది కదా, ఇక్కడ బుద్ధిని వివేకముతో ఉపయోగించి చిందించుటకే బుద్ధి. బుద్ధి అంటేనే విచక్షణాశక్తి, నిశ్చయాత్మిక బుద్ధి. ఏది సత్యం ఏది అసత్యమని బుద్ధి డిస్క్రిమినేట్ చేస్తుంది. తెలుసుకున్న తర్వాత ఆ బుద్ధికి కూడా సాక్షి అయినటువంటిది ఎవరనేది తెలుసుకోబడుతుంది. అది నేనే అని తెలుసుకోబడుతుంది. అప్పుడు ఆ ఆనంద స్వరూపం ఈశ్వరుడు. ఎప్పుడైతే అన్నిటినీ రిజెక్ట్ చేస్తామో సవై మమాశేష విశేషమాయ నిషేధ నిర్వాణ సుఖానుభూతి సర్వనామా సచ విశ్వరూపః ప్రసీదతామనిరుక్తాత్మశక్తి. దక్షుడు ప్రజాపతి, ఆయన గృహస్థుడు, ఆయన సృష్టిని చేయటానికి అని చెప్పి మీరేమిటండి ఆత్మ పరమాత్మ అనే చెప్తున్నారు, ఆయన కథ ఏమైంది? అసలు ఈ కథలో అర్థం ఏమిటంటే, గృహస్థుడుగా ఉన్నా కూడా నువ్వు కుటుంబము పిల్లలు ఈ దీంట్లో పాల్గొంటున్నప్పటికీ కూడా నువ్వు అంటే ప్రతి ఒక్కడు తను నిజముగా ఎవరు అనేది తెలుసుకోవటమునకు ప్రయత్నించి తీరాల్సిందే. కాబట్టి ప్రజాపతులు ఆ ప్రయత్నం చేశారు. బ్రహ్మదేవుడు కూడా తనను తాను తెలుసుకోవడానికి తపస్సు చేశాడు. కాబట్టి విషయం ఏమిటంటే, గృహస్థులుగా ఉన్నవాళ్ళు, సన్యాసులు, ప్రతి ఒక్కరూ ఈ
తన యొక్క స్వరూప జ్ఞానం పొందుటకు ప్రయత్నించాలి. కాబట్టి భాగవతంలో అక్కడక్కడ ఇలాంటి ఉపనిషత్తు ఇలాంటి వాక్యములు శ్లోకములు మనకు కనిపిస్తాయి. కాబట్టి వాటిని వివరించి విశదీకరించి చెప్తున్నాను. ఇప్పుడు నేను పరమాత్ముడిని, నేను బ్రహ్మమును, నేను సత్తు చిత్ అని చెప్పి ఈ చెప్పడమే కాకుండా నేను అద్వితీయుడిని, నేను తప్ప మరొక వస్తువు ఏమీ లేదు, నేనే అన్నిటిగా ఉన్నాను, ఇవన్నీ ఎన్ని చెప్పినా కూడా ఇక్కడ మనస్సు అనేది మధ్యలో వచ్చి నిలబడుతున్నదంటే దాంట్లో దుఃఖము సుఖము, సుఖము దుఃఖము, సుఖము అని ఈ రెండు మారి మారి వస్తూనే ఉంటాయి. భయం అనేది, ఆ దుఃఖం అనేది ఉన్నప్పుడు దుఃఖం వస్తుందేమో అని భయం ఉంది, మరణం వస్తుందేమో అని భయం ఉంది, ముసలితనం వస్తుందేమో అని భయం ఉంది. కాబట్టి అప్పుడు సుఖము దుఃఖము సుఖముగానే ఎప్పుడు ఉండగలమా? సుఖము దుఃఖం అనేది మనస్సుకు సంబంధించినది. మనస్సే స్థిరమైనది కాదు, మనస్సే శాశ్వతమైనది కాదు. ఆ మనస్సుని దాటి మనస్సుకు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఆనంద స్వరూపం. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆనందం అంటే ఇది సుఖ దుఃఖములకు అతీతమైనదండి. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిద్రలో చక్కగా నిద్రను కూడా బాగా సుఖముగా నిద్రపోయానంటాడు. ఆ సుఖం ఏమిటి? లడ్డు తిన్న సుఖమా, డబ్బులు వచ్చిన సుఖమా, బంగారం మెడలో వేసుకున్న సుఖమా, ఇలా స్త్రీ పురుష సుఖమా? ఏం సుఖం? నిద్రలో ఎందుకు అది సుఖమని చెప్పకూడదు, లేకపోతే ఆత్యంతిక సుఖమని చెప్పాలి. మరలా అక్కడ దుఃఖమునకు చోటు లేదు, భయమునకు చోటు లేదని చెప్పాలి. అటువంటి ఆ స్థితికి పేరు ఆత్యంతిక సుఖము, లేక నిరంకుశతృప్తి, దానికే ఆనందం. అందుకనే నా స్వరూపం బ్రహ్మం అని చెప్తున్నప్పుడు ఉపనిషత్తు శాస్త్రం చెప్తుంది, సచ్చిత్ ఆనంద స్వరూపం నేను. అందుకనే ప్రారంభంలో చూడండి, ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడు అవతారమైన అందరిలో ఉన్నది ఆయనే. కాబట్టి సచ్చిదానంద రూపాయ, సచ్చిదానంద రూపంలో ఉన్నాడు. విశ్వమునకు ఉత్పత్తికి మొత్తమునకు కారణముగా ఉన్నాడు. ఆయన నా హృదయంలో ఉన్నాడు, నేనుగాను ఉన్నాడు. కాబట్టి సర్వము ఉన్నది ఒకే వస్తువు, కాబట్టి అది ఆనంద స్వరూపం. ఇది ఎలా సాధ్యమంటారు? ఈ శ్లోకంలో ఏంటారు? భేదముల అనేక రకాల డైవర్సిటీస్, భేదములతో కూడి ఉన్నటువంటి ఆ భేదములకు కారణము మాయాశక్తి. మాయా అనే దానికి ఇంకో పేరు ప్రకృతి. ప్రకృతి అంటేనే దాంట్లో చాలా వికృతులు ఉంటాయి. వికృతులు అంటేనే చాలా చాలా భేదములతోటి అనేకముగా కనపడుతుంది, అనేకముగా కనపడతాయి. అలా అనేకముగా కనపడి జగత్తు మొత్తమును నిషేధించాలి. నా ఇతి నేతి నేతి వాక్యత, నిషేధించితే ఏమవుతుంది? అప్పుడు దుఃఖమే, దుఃఖ స్పర్శ లేనటువంటి నా హృదయంలో ఒక ఆనందము ప్రకటనమవుతున్నది. ఎప్పుడైతే నిషేధం చేశానో, నిద్రలో సహజముగా నిషేధం చేస్తున్నాం. ఆ నిద్రాశక్తి అనేది కూడా బుద్ధికి సంబంధించినదే, మాయకు సంబంధించినదే. తనను తాను అట్లా కొంచెంసేపటికి విరమించుకుంటుంది. కానీ మరలా ప్రజ్వరిల్లినప్పుడు, మాయ ఆవరించినప్పుడు మనం ఎవరో తెలియటం లేదు. అందుకని నిద్రలో ఉన్న 6 గంటలు 8 గంటలు మనం ఎక్కడున్నాము, ఎట్లా ఉన్నాము, నేను స్త్రీనా పురుషుడినా, బయట ఉన్నానా లోపల ఉన్నానా, మంచం మీదనా కిందనా, ఆ దేశంలోనా ఈ దేశంలోనా, ఏ భేదము లేదు. కానీ మరలా గమనించాలి, అక్కడ ఆత్యంతికమైన సుఖం ఉన్నదా లేదా అని. ఎవరైనా నేను బాగా నిద్రపోయినాను, నాకు అక్కడ దుఃఖం ఉందని ఎవరైనా చెప్తారా? నిద్ర పట్టపోతే దుఃఖం ఉండొచ్చు, కానీ అక్కడ ఏమున్నదంటే ఏమున్నదో చెప్పలేను. కానీ
చాలా బాగుంది, మరలా మరలా దానిని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. అందుకనే చూడు, నిద్రను కోరుకుంటాం అందరం. నిద్ర పట్టలేదు ఒక రోజు 2 రోజులంటే నరక యాతనగా ఉంటుంది. ఎందుకు? అట్లా నా స్వరూపంలోకి నేను అప్పుడప్పుడు రోజు వెళుతుండాలి. వెళుతుంటేనే నేను ఈ మనస్సు ఇవన్నీ కూడా మరలా కొంచెం శక్తితోటి పనిచేస్తాయి. కాబట్టి మనస్సు, బుద్ధి కూడా ఆత్మస్వరూపంలోకి వెళ్ళిపోయి మరలా శక్తిని పుంజుకొని బయటకు వస్తున్నాయి. ఇది ఒక డ్రామా, లోపలికి వెళ్ళటం, బయటికి రావటం. ఇది మాయ చేస్తున్నటువంటి ఒక నాటకం అని తెలుసుకొని నాటకమునకు, నటనకు, మాయకు, బుద్ధి మనసులకు ముఖ్యత్వం కొడుకామే ఇవ్వకుండా అసలు నేను నేను నేనని అనిపిస్తున్నదే, తోస్తున్నదే, అది శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ అని చెప్పి ఆనంద స్వరూపం అని తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి అనిర్వచనీయమైన ఈ మాయాశక్తి చూడండి ఎంత గొప్పదో. అనిర్వచనీయ మాయా, బ్రహ్మ ఆశ్రిత త్రిగుణాత్మిక మాయ అని చెప్పబడుతుంది. అటువంటి మాయాశక్తిని తన చేతిలో పెట్టుకున్నటువంటి ఆ మాయావి ఆయనకు నేను ప్రార్థిస్తున్నాడు, నా మీద ప్రసన్నుడగు కాక. యత్యన్నిరుక్తం వచసా నిరూపితం ధియాక్షభిర్వా మనసా వోతయస్య మా భూత్స్వరూపం గుణరూపం హి తత్స వై గుణాపాయ విసర్గలక్షణః. మరలా ఇక్కడ ఇంకొకసారి యద్ నిరుక్తం వచస, ఇది మన మాటలతోటి, ఇంద్రియముల ఏ శక్తి చేత అయినా కానీ, మనసుతో కానీ, బుద్ధితో కానీ తెలుసుకుంటున్నది అంతా కూడా 3 గుణములకు సంబంధించిన మాయనే కానీ స్వరూపమును తెలుసుకోవటం లేదు, ఈశ్వర స్వరూపమును తెలుసుకోవటం లేదు. మనకు తెలుస్తున్నది, కనపడేదంతా మాయ యొక్క కార్యం. అప్పుడు 2 రకాలుగా మనము దీనిని ప్రక్రియలతోటి ఉపయోగించుకోవచ్చు. ఒకటి భక్తి మార్గంలో చెప్తే ఇది మాయే, అనేకం కనపడుతున్నాయి, కానీ ఆ కనపడేవన్నీ కూడా భగవంతుడే అని, కనపడేవన్నీ కూడా, అనుభవపడేవన్నీ కూడా భగవంతుడే, ఈశ్వరుడే, బ్రహ్మమే అనే భావనతోటి చూడటం మొదలు పెడితే భక్తి యోగం. కనపడేవన్నీ మాయా, మిథ్య, అవి అనిత్యమని చెప్పి లోపల జ్ఞాన వైరాగ్యములతోటి, వివేక వైరాగ్యములతోటి జ్ఞాన విచారణ చేస్తే అది జ్ఞాన మార్గం. 2 ఒకటే. ఒకటేమో అన్వయం పద్ధతి అంటారు, ఇంకోటేమో వ్యతిరేక పద్ధతి అంటారు. అన్నిటినీ తొలగించు, నిషేధం చేయి, లేక అన్నింటినీ కలుపుకో. ఎలా చేసినా కూడా విషయం ఒకటే. అర్థమైందా? కాబట్టి జగత్ నిషేధము చేసిన తర్వాత సంభవం అవుతుంది, లేక సర్వం బ్రహ్మమయమని చెప్పి తెలుసుకున్నాను, ఆ సత్యం అనుభవం అవుతుంది, సంభవం. ఇట్లా ఈ జగత్తు మొత్తం కూడా భగవంతుని గురించి తెలుసుకోవడానికి మొదట తటస్థ కారణముగా ఉంది. తటస్థం అంటే ఇక్కడ కనపడుతున్నదే, తెలుస్తున్నదే, తెలుస్తున్నది, కనపడుతున్నది అన్నీ కూడా బ్రహ్మమే. సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం. గుడ్. మొదట అలా భక్తిని చేస్తూ బయట చూసేదంతా కూడా బ్రహ్మమే, చూస్తున్నవాడు నేను బ్రహ్మమునే, నేను చూస్తున్నవాడిని నేను మారటం లేదు, చూడబడేవన్నీ మారుతున్నాయి, అంతే తేడా. చూడబడేవన్నీ మారుతుంటే మారనివ్వండి, నాకేంటి ఇప్పుడు?
చూసేవాడిని నేను ముఖ్యము కదా. నాలో ఏమైనా మార్పు ఉన్నదా అంటే నాలో ఏమీ మార్పు లేదు. ఈ చూసేవాడు చాలామంది ఉన్నారా? లేదు, ఒక్కడే. సర్వం బ్రహ్మమయం. నీలో నుంచి చూస్తున్నవాడు, ఆమెలో నుంచి చూస్తున్నవాడు, ఆ పశువు జంతువుల కళ్ళలోంచి చూస్తున్నవాడు ఒకే బ్రహ్మమే. అప్పుడు ఏకాత్మ బుద్ధి, ఏకాత్మ దర్శన భావన వస్తుంది. యస్మిన్ యతో యేన చ యస్య యస్మై యద్యో యథా కురుతే కార్యతే చ పరావరేషాం పరమం ప్రాక్ ప్రసిద్ధం తద్బ్రహ్మ తద్దేతురనన్యదేకం. ఈ శ్లోకమునందు చూడండి, అంతా ఒకటే, సర్వం బ్రహ్మమయం, సర్వం ఈశ్వరమయం, రామమయం, కృష్ణమయం, ఏదైనా చెప్పండి. దానికి అర్థం ఇక్కడ ఈ శ్లోకంలో ఈ పరబ్రహ్మని ఏదైతే చెప్తున్నామో నేనే, మన గురించే, నా గురించి. నేను నా యొక్క ఈ జగత్తును మొత్తమును నా నుండే, నా వలననే, నా లోపలనే, నా కోసమే, నా చేతనే, ఇలా విభక్తులు ఇక్కడ మొత్తం 6-7 విభక్తులు ఉన్నాయి కదా, అవన్నిటినీ చేసుకోండి. నేను, నాకు, నా వలన, నా కొరకు, నా నుండి, నా యొక్క, నాలో. ఇన్ని విభక్తులు అన్నీ ఎక్కడ? నా అనేదిలో మూలమై ఉన్నాయి కదా. కాబట్టి ఈ విభక్తులు ముఖ్యము కాదు. నేను అనేది ముఖ్యం. నేను, నా నుండి, నా కొరకు, నాలో, అవన్నీ ఎక్స్ట్రా. ఎక్కడైతే అవన్నీ లేకుండా, విభక్తులు లేకుండా అవిభక్తముగా ఉంటుందో దానికి పేరు భక్తి అండి. అర్థమైందా భక్తి అంటే డెఫినేషను? ఎక్కడ విభక్తులు లేవో, అది బయట ఇలా చూసి ఇక్కడ విభక్తులు ఏమీ లేవు, విభజన చేయటానికి ఏమీ లేదు, అది భగవంతుడే, ఇది భగవంతుడే, చెట్టు భగవంతుడే, పుట్ట, కొండ అన్నీ భగవంతుడే అని చెప్పు. చూసారా ఎంత చక్కటి విశాల దృక్పథమో. ఈ సనాతన ధర్మం, ఋషులు ఇచ్చినటువంటి ఈ భాగవత ధర్మంలో ఇలా భక్తితోటిరా, లేక లోపల నుంచి జ్ఞానమును పెంచుకొని అట్లారా, ఎలా వచ్చినాను ఒకటే. కాబట్టి ఈ విభక్తులు చెప్పి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సో నేను నా కొరకే. కాబట్టి ఈ ప్రక్రియలు ఉన్నాయి చూసారా, బ్రహ్మమే. ప్రక్రియలు అంటే నేను సృష్టి చేశాను, నా మాయా శక్తి, నా కొరకు, నా నుండి, నాలోనే, నా చేతనే. అప్పుడు ఏంటంటే అర్థం, కార్యకారణములకు ఇవన్నీ ఏవైనా కనపడితే కార్యం అంటాం. అందుకని కారణము నేను, కారణమైన నేను మారట్లేదు. తర్వాత నాకు ఎవరైనా కారణం ఉన్నారా? మరొకటి, ఈ కారణకార్యం గురించి మాట్లాడితే దీంట్లో ఒక లోపం ఉన్నది, ఫ్యాలసీ. ఏమిటంటే దీనికి ఇది కారణం, దీనికి ఇది కారణం, దీనికి ఇది కారణం. ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి సాధారణ కార్యకారణ వివేకంలో, ఆలోచనలో ఏది కార్యముగా వచ్చినదో అదే మరొక కార్యమునకు కారణముగా అవుతున్నది. ఇప్పుడు గింజ చెట్టుకి కారణం అంటాం. మరలా ఆ చెట్టే కదా మళ్ళీ గింజకి కారణమవుతున్నది. కాబట్టి ఇది ఎక్కడున్నది? కార్యకారణం అనేది దీంట్లోనే ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. గింజ చెట్టుకు కారణం, చెట్టు గింజకు కారణం, గింజ చెట్టుకు కారణం, చెట్టు గింజకు కారణం. ఎక్కడ వెళ్ళాం? బయటికి వెళ్ళలేదు. ఈ కార్యకారణం అనేటువంటిది అందుకని మిథ్య అంటుంది వేదాంతం. దీని లోపలే తిరుగుతున్నాం. అసలు ఈ కార్యకారణం అనేటువంటివి లేవు, అది చెప్తున్నారు ఇక్కడ. కార్యకారణములకు ఎప్పుడంటే నువ్వు జగత్తును చూస్తున్నప్పుడు, దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ కార్యకారణ విచారణ. అందుకనే కార్యకారణ విలక్షణం.
అప్పుడంటే ఈ కార్యము కారణం ఏమి లేవు, ఉన్నది ఒకటే. ఒకటి ఉన్నప్పుడు అక్కడ కార్యం ఎక్కడుంటుంది, కారణం ఏముంటుంది? ఒకటి ఉంటే ఏం చెప్పగలం? కాబట్టి పూర్వమే కార్యకారణములను గురించి మనం మాట్లాడటానికి ముందే స్వయం సిద్ధముగా ఎప్పుడు అనుభూతిలో ఉంటూనే ఉన్నది. అందుకని ఆత్మానుభూతి అందరికీ ఉందండి. ఉన్నది ఆత్మానుభూతియే అని చెప్పి అనుభవం తెలియట్లేదు, ఆ జ్ఞానము లేదు అంతే. ఆత్మ అనుభవం లేని వారు ఎవరు లేరు, ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులే, అంతా ఆత్మనే. కానీ ఇది అంతా ఆత్మానా, నేను ఆత్మనా అనేటువంటి ఆత్మానుభూతే ఉన్నదనేటువంటి జ్ఞానం లేదు. అందుకనే జ్ఞానమును పొందాలి అంటాం. కాబట్టి ఆ అఖండ పరబ్రహ్మ అది అద్వితీయంగానే ఎప్పుడూ ఉన్నది. యచ్చక్తయో వదతాం వాదినాం వై వివాద సంవాద భుజో భవంతి కుర్వంతి చేషాం ముహురాత్మమోహం తస్మై నమోనంత గుణాయ భూమ్నే. అనంతమైనటువంటి గుణములు కలిగిన వాడు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడికి, అంటే ఆత్మకు. ఇదేమిటంటే ఆత్మధ్యానం అని చెప్పాలి. భగవంతుడు ఆత్మస్వరూపమే, నన్ను నేనే ధ్యానించుకుంటున్నాను. కాబట్టి పూర్ణముగా జ్ఞాననిష్ట ఏర్పడేంత వరకు ఇట్లాగే పూజిస్తూ నమస్కరిస్తూ చెప్పుకుంటూ ఉండాలి. కానీ ఆ తర్వాత జ్ఞాననిష్ట ఏర్పడుతుందా, ఇంకక్కడ ఎవరికి నమస్కరిస్తారు? రెండుంటే కదా నమస్కరించాలి, రెండుంటే కదా నేను నాది అనేది అహంకారం రావటానికి. ఏమీ ఉండవు అక్కడప్పుడు. ఆ స్థితికి పేరే నైష్కర్మ్య స్థితి. నమో అనంత గుణాయ భూమ్నే నమస్కారం. ఎవరైతే వాదములు ప్రతివాదములు వివాద సంవాదములు ఇన్నెన్నేవో జరుగుతుంటాయి కానీ లోకంలో. ఇప్పుడు ఇది వింటున్నప్పుడే మీ మనస్సులో మీకు మీరే వాదించుకుంటుంటారు. ఏమిటి ఇంతసేపు మాట్లాడుతున్నారు, ఈ హంసగుహ్య స్తోత్రం అని చెప్పి ఆత్మ 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 పరబ్రహ్మమనే మీ మనస్సే మీకు మళ్ళా క్వశ్చన్లు వేసుకుంటూ ఆన్సర్లు చెప్పుకుంటూ అర్థమైందని అనుకుంటూ అర్థం కాలేదని అనుకుంటూ ఇట్లా లోపల చూడండి. అది లోకంలో అనేక రకాలు వాదాలు ప్రతివాదాలు వివాదాలు సంవాదములు. ఇన్నిటికి మూలం ఇది ఎందుకు వస్తున్నాయి? మనస్సున్నంత వరకు ఈ సంకల్ప వికల్పాలు వస్తూనే ఉంటాయి. మనస్సుకి ఏమి అర్థం ఇచ్చారు తత్వబోధంలో? సంకల్ప వికల్పాత్మక మనః. మనస్సు అంటే వేరేం లేదండి, థాట్స్ అరైజింగ్ అండ్ డిజాల్వింగ్. ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి, ప్రవాహం. ఆలోచనల రాకపోకల ప్రవాహమునకు పేరు మనస్సు. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ పరమేశ్వరుని యొక్క మాయాశక్తులే ఇవన్నీ. అందుకని వాటన్నిటికీ ముఖ్యత్వం ఇవ్వకుండా ఈ బుద్ధిలో మనకు మరల ఇన్ని రకాలుగా వాదనలు, మతాలు, ఖండములు, పాఖండ మతములు, ఆర్గ్యుమెంట్లు, యుద్ధాలు, రక్తపాతాలు ఎన్నెన్నో జరుగుతున్నాయా? ఇవన్నిటికీ మాయాశక్తే వీళ్ళ యొక్క బుద్ధుల్లో ఏం చేస్తున్నది? మోహాన్ని కలిగించి ఇట్లా వాదించేట్లుగా చేస్తుంది. అందుకని ఈ మనమే కూడా మాట్లాడుకోకూడదు. మన మనస్సుని చూడండి, సెల్ఫ్ చార్టరింగ్ అంటారు కదా, ఇది ఒక సాధన. స్టాప్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్ అంటారు స్వామీజీ. కానీ ఒక రోజులో గమనిస్తే నాకు నేనే ఎక్కువ మాట్లాడుకుంటాను లోపలే. అందరూ మీరు మిమ్మల్ని గమనించండి,
మన మనస్సులో మనమే మాట్లాడుకుంటాం, మనమే మాట్లాడుకుంటుంటాం. నేనే ప్రశ్నలు వేసుకుంటాను, నేనే సమాధానం చెప్పుకుంటుంటాను. కొంచెం సేపు ఊరికినే ఉన్నామంటే ఈ మనస్సు ఏం చేస్తుంది, ఏవేవో పాత ఆలోచనలని ఏవేటినో తీసుకొచ్చి వాటిని గురించి ఏదర్ విజువల్ ఫామ్లో కానీ లేక వెర్బల్ ఫామ్లో కానీ కనిపించేట్టు చేసి నాకు నేనే మాట్లాడుకుంటుంటాను. ఈ నాకు నేనే మాట్లాడుకోవటం అని సోలో లాకి ఉంది చూసారా, సెల్ఫ్ షాటరింగ్. దీన్ని తగ్గించుకోవాలిట. ఇది ఒక పెద్ద సాధన. ఎలా తగ్గించుకోగలమంటే భగవంతుడి నామాన్ని చెప్తుండు, తర్వాత ఒక నామమునకు ఇంకొక నామమునకు మధ్యలో ఉండేటువంటి ఆ గ్యాప్, సైలెన్స్ని గమనించు. లిజన్ టు ద సైలెన్స్. శబ్దమునైతే వింటాం కదండి, నిశ్శబ్దమును ఎట్లా వింటాము? విను అంటే అర్థం నిశ్శబ్దమును చెవులు వినలేవు, నీ లోపల బుద్ధి గమనిస్తుంది. అప్పుడు ఆ గమనిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సెల్ఫ్ చాటరింగ్ అంతా తగ్గిపోతుంది. అందుకని భగవన్నామ స్మరణం, భగవన్నామ కీర్తనం అనేటువంటిది మానసికంగా లోపల చాలా సులభమైన ముఖ్యమైనటువంటి సాధనం. ఈ మనస్సు యొక్క ప్రవాహమును మొదట దానికి ఆనకట్ట కట్టి తగ్గించి దాన్ని నిశ్చలం చేయటానికి. ఎప్పుడైతే మనస్సు నిశ్చలమవుతుందో అక్కడ తత్వం ప్రకాశిస్తుంది. అస్తితి నాస్తితి చ వస్తునిష్టయోః ఏకస్తయోర్భిన్న విరుద్ధధర్మయోః అవేక్షితం కించన యోగసాంఖ్యయోః సమం పరం హ్యనుకూలం బృహత్తత్. ఈ యోగశాస్త్రము అంటే అర్థం నిష్కామ కర్మ చేయి, కర్మయోగం చేయి, భక్తి యోగము, ఇవన్నీ కూడా ఈశ్వరుడికి నామరూపాలు ఉన్నాయి అని చెప్తుంది. మనం అట్లాగే కదా మన యొక్క మొదట భక్తిని ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు కూడా మనస్సుని ఇది చేయాలంటే మరి నామం గురించి చెప్పాను కదా, కానీ అది ఒక లెవెల్ వరకే. జ్ఞానం ఏమి చెప్తుందంటే ఈశ్వరుడికి నామరూపాలు లేవని చెప్తుంది. అస్తితి నాస్తితి చ వస్తునిష్టయోః. కానీ ఈ వస్తువు పరబ్రహ్మ నిజస్వరూపంలో ఇట్లాంటి పరస్పరము విరుద్ధమైనటువంటి ప్రతిపాదనలు. అందుకనే శాస్త్రం కూడా మాట్లాడేటప్పుడు చాలా ఇలాంటి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతలో కూడా వస్తూనే ఉంటాయి. మనకు అది గురువు విశదీకరించి ఆ సమయంలో సందర్భంలో మనకు వివరిస్తే తప్ప సంస్కృతం తెలిసినాను భాష అర్థమైనా కూడా మనకుగా దానిలో ఉన్నటువంటి సారం ఏమిటనేది అర్థం కాదు. అందుకని గురువు యొక్క ఉపదేశం, టీచింగ్ చాలా ముఖ్యం ఈ ఆధ్యాత్మిక విద్యలో. ఇక్కడ అదే చెప్తున్నారు. సో ఇలాంటి భిన్నమైనటువంటి వాదాలు ఉన్నాయి చూడండి. నామరూపములు ఉన్నవా, నామరూపములు లేవా, రెండూ చెప్తుంది శాస్త్రం. మొదట నామరూపములతో ఉన్నటువంటి సగుణ సాకార ఈశ్వరుని నీవు పూజించు. ఆ తరువాత సగుణ నిరాకార, సగుణం నిరాకార ఈశ్వరుని పూజించు. తర్వాత మొత్తం నామరూపం సగుణ సాకార విశ్వరూపం మొత్తం భగవంతుడిగా పూజించు. ఆ తరువాత నిర్గుణ నిరాకార విషయమును నువ్వు పొందాలి. ఉపాసన, నిర్గుణ నిరాకార బ్రహ్మోపాసన. ఇంకక్కడ అది ఉపాసన అవ్వదప్పుడు, అది సత్యములో జ్ఞానంలో నిలుచోవటమే అవుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ రెండు యోగములు, భక్తి యోగము కర్మయోగము ఒకటే, అப்புறம் జ్ఞానయోగం, మొత్తం రెండు. ఈ రెండు యోగాలు కూడా ప్రతిపాదిస్తున్నటువంటి విషయం ఒకటే, అది తెలుసుకోవాలి. అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. తాత్పర్యం ఒకే పరమాత్మద.
సో ఒకే ఒక మూలతత్వమును నువ్వు నామరూపములు ఉన్నవని చెప్పి అనుకుంటూ మొదల్లో వచ్చి తర్వాత నామరూపములు లేవు అని తెలుసుకోవాలి. లేక నేరుగా మొదట్లోనే ఈ నామరూపములు లేవనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలిగితే వెల్ అండ్ గుడ్. అటువంటి ఆత్మరూపం సకల భావాతీతం త్రిగుణరహితం సదసద్విలక్షణం. అటువంటి సకల అభావములన్నిటిని నిషేధించిన తరువాత ఇంక ఏది నిషేధించలేమో ఆ నిషేధించే వాడిని నిషేధించలేం. నిషేధించే నేను అన్నిటినీ నిషేధించాను, కానీ నన్ను నేను నిషేధించుకోగలనా? నేను లేననేటువంటిది చెప్పగలనా? నేను ఎప్పుడూ ఉన్నానే. నేను అనేటువంటిది శుద్ధ స్ఫురణం ఒకటి నిరంతరం మంత్రంలాగా జరుగుతూనే ఉన్నది. దాన్ని నెగెట్ చేయగలమా? నెగెట్ చేయలేం. ఎందుకంటే అది నెగెట్ చేసే వస్తువు కాదు, అది నిత్య వస్తువు. అది అర్థం చేసుకో. యోనుగ్రహార్థం భజతాం పాదమూల మనామరూపో భగవాననంతః నామాని రూపాణి చ జన్మ కర్మభిః భజే సమహ్యం పరమ ప్రసీదతు. చివరి ఇప్పుడు 11వ శ్లోకంలో ఉన్నాం. హంసగుహ్య స్తోత్రం. ఇప్పుడు మరలా కొంచెం భక్తి. ఎవరైతే తన యొక్క పాదములను స్మరిస్తూ పూజిస్తూ ఉంటారో అటువంటి భక్తులను అనుగ్రహించుట కొరకు వాళ్ళని నిదానముగా ఈ ఉన్నతమైనటువంటి జ్ఞానమునకు తీసుకొచ్చుటకు ఈ నామరూపములు. కానీ ఒక నామం చెప్పాం, రూపం చెప్పామంటే అది లిమిటెడ్ అయిపోతుంది, వస్తుపరముగా లిమిటెడ్ అవుతుంది. కాబట్టి దేశకాల పరిచ్ఛేదములు లేని భగవంతుడు కానీ అవతార లీలలు తీసుకొని ఈ మాయా సృష్టిలో ప్రకృతిలో జీవులుగా ఉన్నటువంటి అనేక మందిని ఒడ్డెక్కించుటకు ఈ సముద్రంలోంచి దాటించుటకు ఆయన ఒక నావికుడుగా ఏం చేస్తాడు? లీలలను చేస్తాడు. కాబట్టి ఆ నామరూపములను మనము ఒక పడవలాగా ఉపయోగించుకొని ఆ పడవలో వెళ్ళి పడవను వదిలేసి దిగి అవతలి ఒడ్డుకు వెళ్ళాలి కదా. పడవను ఉపయోగించుకుంటాం, దాంట్లోనే కూర్చుంటాం ఏమిటి? ఈ పోల్ జంప్ ఆటలాడేవాడు ఒక పెద్ద కర్ర తీసుకొని వచ్చి బాగా హైట్కి వెళ్ళిపోయి అటువైపుకి జంప్ చేస్తాడు. అటు జంప్ చేసేటప్పుడు వీడు ఈ పొడుగాటి కర్రను ఉపయోగించాడా పోల్, దాన్ని వదిలేసేయాలి. అక్కడ వదిలేస్తే కానీ అవతల పక్కకి వెళ్ళలేడు. ఈ పెద్ద కర్రను తీసుకొని అటుపక్కకి వెళ్ళలేడు. అట్లా వదిలేయాలి. అక్కడ పైన పెట్టినటువంటి ఆ కర్రను తాకకుండా అవతల వైపు పడితే గోల్డ్ మెడల్. అలాగే నామము రూపము ఇవన్నీ ఆ పడవలాగా పోల్ జంప్ వాల్ట్ జంప్ లాగా దాన్ని వదిలేసేసి ఒడ్డుకు చేరాం, ఇంకా పడవతో అవసరం లేదు. అప్పుడేంటది ఆ ఒడ్డుకు చేరటం అనేటువంటిది జ్ఞానం స్థితి. కాబట్టి అట్లా అవతారాలు ఎత్తి లీలలు చేసి అనేక నామరూపములతో ప్రకటనమై భక్తులను అనుగ్రహించుటకు ఉన్నటువంటి ఆ పరమాత్ముడు భగవంతుడు నా మీద ప్రసన్నుడు అవుగాక అంటున్నాడు. చివరి శ్లోకం అండి. యఃప్రాకృతైర్జ్ఞానపదైర్జనానాం యథాశయం దేహగతో విభాతి యథానిలపార్థివమాశ్రితో గుణం స ఈశ్వరో మే కురుతాన్ మనోరథం. ఏం చెప్తున్నాడంటే చివరిగా నా మనోరథములను మనస్సులో ఉన్నటువంటి ఆశను నెరవేర్చుగాక. ఎవరు? సకల ప్రాణుల దేహాలలో ఆత్మగా ఉన్నటువంటి ఆయనను సహజంగా జనులు ఇవన్నీ
ఉపాసనలు చేసి ఆయన్ని ఆరాధిస్తారు. ఎట్లాగంటే ఇప్పుడు ఆ రూపము మనల్ని సత్యముని దగ్గరికి తీసుకెళ్తుంది. గాలిట ఉదాహరణ ఇస్తున్నారు, వాయువు. ఈ పృథివీ యొక్క లక్షణమైనటువంటి గంధం, గంధ తన్మాత్ర పృథివీ యొక్క లక్షణం. అటువంటి గంధం వాసన అక్కడ వస్తే గాలి ఏం చేస్తుంది, ఆ వాసనను ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళుతుంది. అప్పుడు మనం అనుకుంటాం ఈ గంధం దుర్గంధము సుగంధము ఆ గాలిది అనుకుంటాం. కానీ గంధం గాలిది కాదు. గాలికి ఎటువంటి రూపము లేదు, గంధము లేదు, భూమికి ఉన్నది. కానీ మనకేమనిపిస్తుందంటే ఆ వాసన గాలి తీసుకొచ్చింది కాబట్టి చక్కటి వాసన వచ్చింది, చూసావా, అది ఎవరిది, ఎక్కడి నుంచి? గాలి నీ దగ్గరికి రావడానికి కారణం గాలే. అలాగే గాలికి గంధం దానికి ఉన్నట్లుగా కనపడుతుంది. అలాగే ఈ పరమాత్ముడు అనేక రూపములనన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన వీటన్నిటికీ కట్టుబడిపోయినాడేమో అని అనుకుంటాం. కానీ ఆ పరమాత్ముడు ఎన్ని రూపములుగా కనపడ్డా కూడా ఆయనలో ఎటువంటి మార్పు లేదు. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం బ్రహ్మ. ఓకే, ఇంత పెద్ద సృష్టి మాయా జరుగుతున్నప్పుడు ఆ బ్రహ్మములు ఏమైనా లోపం ఏర్పడుతుందా? ఆయన యొక్క స్వరూపంలో ఏదైనా చ్యుతి ఉంటుందా అంటే ఉండదు, అచ్యుత. అందుకనే చ్యుతి లేని వస్తువు. కాబట్టి ఇలా చక్కగా ఉపనిషత్తు భాషలో ఆత్మతత్వమును 12 శ్లోకములలో హంసగుహ్య స్తోత్రం అనే పేరుతోటి దక్ష ప్రజాపతి ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఇలా చక్కగా పాడాడు. ఆ తర్వాత భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. భగవంతుడు ప్రత్యక్షమై ఏమి చేశాడు, ఆ తర్వాత ఏమి జరిగిందనేది మనం వచ్చే సత్సంగంలో చూస్తాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం. గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.